ప్రజలను కూడా ఎప్పటికప్పుడు అడిగి మనం అందించే సేవలు బాగున్నా లేదా కనుక్కోవడం చాలా అవసరం. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం, మనం ఇచ్చేది పేదల సేవలో ఇచ్చే పింఛన్లు 92% ప్రజలు తృప్తిగా ఉన్నారంటే దానికంటే ఆనందం ఏం కావాలని చెప్పి అడుగుతున్నా. మొదల తారీఖు అయితే 1,65,000 మంది 3 గంటల్లో ఇంటింటికి వెళ్ళి పింఛన్లు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఇవ్వడమే కాదు, మళ్ళీ వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటా అని చెప్పి తెలియజేసుకుంటూ, కొంతమంది ఎమ్మెల్యేలు కొన్ని సజెషన్స్ ఇచ్చారు. ఇప్పుడే విశాఖపట్నం విష్ణుకుమార్ రాజు గారు కూడా చెప్పారు, ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ డెఫినెట్గా సైట్ ఇస్తాం, అక్కడ సైటు ఎక్కడ చూసుకొని అక్కడ ఇస్తే ఒక కాలేజ్ వస్తుంది. అదే కాకుండా ఈరోజు కాకినాడ అయితే రంగరాయ మెడికల్ కాలేజ్ కూలిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఓల్డ్ బిల్డింగ్, దానికి కూడా డబ్బులు కావాలన్నారు, అది కూడా నా దృష్టికి వచ్చింది. అలాంటివి ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచిస్తున్నాం, కొన్ని కంపల్సరీగా ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టాలి, దానికి పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం.